ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దావీదు రాసిన కీర్తన 23వ కీర్తన మొదటి వచనంలో దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటా ఉన్నాడు. అంటే ఈ మాటకి గల అర్థం ఏంటి అని అంటే, యెహోవా నా కాపరిగా ఉంటే నాకు లేమి అనేది కలగదు అని చెప్తా ఉన్నాడు. ఆయన కాపరిగా ఉంటే సమృద్ధితో నింపబడతాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దావీదు దేనికి కాపరిగా ఉన్నాడు అని అంటే, గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రెలకు కాపరిగా ఉన్న దావీదు యొక్క జీవితంలో నాకెవరు కాపరిగా ఉన్నారు అని అంటే, నన్ను కాచేవాడు, నాకు సమృద్ధినిచ్చేవాడు, నాకు తోడై ఉండేవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నా ప్రభువు అయిన దేవుడు అని చెప్తా ఉన్నాడు. అందుకనే దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటా ఉన్నాడు. సమృద్ధినిచ్చే దేవుడు, సంతృప్తిపరిచే దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని కృపలో ఆయన మన కాపరిగా ఉన్నాడా? మనం సమృద్ధి కలిగిన వారిగా ఉన్నామా? మనం ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.